నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో సూర్య నమస్కారాలు అలాగే కొన్ని ఆసన సాధన అయితే చేద్దామండి. నేనైతే రెడీగా ఉన్నానండి. మనందరికీ సూర్య నమస్కారాలు అయితే తెలుసు కదండి. యోగా అంటే చాలా మంది సూర్య నమస్కారాలు అయితే చేస్తారండి. చూడండి, మన శరీరంకి సూర్య నమస్కారాలు 10 నిమిషాల్లో 6 సెట్స్ 8 సెట్స్ ఈజీగా చేసేయచ్చండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల మనము ఎక్కువగా హెల్తీగా ఫిట్గా కూడా ఉండొచ్చండి. శీర్షాసనం చేయాలి, హ్యాండ్ స్టాండ్ చేయాలి అన్నదే ఇంపార్టెంట్ కాదండి. సూర్య నమస్కారాల్లో ఒక 8 ఆసనాలు అయితే ఉంటాయండి. తిప్పి మనం అవే చేస్తాము, కానీ మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. మనము మన బాడీనే కాదండి అలైన్మెంట్ చేస్తాము, మన యూనివర్స్తో ఆ పొజిషన్స్తో అలైన్మెంట్ అయితే చేస్తాము. కాబట్టి ముందుగా నేను ఈ సూర్య నమస్కారాలు అలైన్మెంట్తో పొజిషన్స్తో పాటు ఎలా చేస్తున్నానో చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ముందుగా నేను టాప్ ఆఫ్ ద మ్యాట్ పైకి వెళ్ళానండి. చూడండి, తాడాసనాలు నిల్చుంటూ 2 చేతుల్ని జోడించండి. జోడిస్తూ ఒకసారి మనము సూర్యుడికి గ్రాటిట్యూడ్ చూపిద్దామండి. సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ 2 చేతుల్ని కాళ్ళ పక్కన పెట్టడానికి ట్రై చేయండి. దీన్ని పాదహస్తాసనం అంటారు. ఇక్కడ చాలా మంది మిస్టేక్ అయితే చూడండి, ఇలా పొజిషన్లో ఉంటారు. అప్పుడు మనకి ఏ స్ట్రెచ్ ఉండదండి. సీట్ని కొంచెం ముందుకి తీసుకెళ్తూ మీ ఛాతీని మీ తొడల దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుగా వెనక్కి తీసుకెళ్తామండి. చూడండి, నా ఎడమ కాలు మోకాలు ఒకటే లైన్లో ఉంది. కుడి కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టాను. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అండి. సూర్య నమస్కారాల్లో కూడా శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి రేస్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కుడి చేతిని డౌన్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ ఎడమ చేతిని డౌన్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్తూ మీ సీటుని పైకి లిఫ్ట్ చేస్తూ ఛాతీని మీ తొడల వైపున పుష్ చేస్తూ అధోముఖాకి వస్తాము. శ్వాసని తీసుకుంటూ శరీరాన్ని ఒక స్ట్రెయిట్ లైన్లో ఫలకాసనాలో ప్లేస్ చేస్తామండి. శ్వాసని వదులుతూ మోకాలని మీ ఛాతీని మీ చిన్ని కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ శరీరాన్ని ముందుకి పుష్ చేస్తూ మీ నాభి వరకు మీ పై భాగాన్ని ఎత్తండి, భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖ. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి ప్లేస్ చేస్తూ శ్వాసని కంప్లీట్గా వదలండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి, శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ చేతిని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని ముందుకి తెస్తూ పాదహస్తాసన చేస్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి ఆర్చ్ బ్యాక్ చేయండి.
చూసారు కదండి, ఇది సగమే అయిందండి. మనం కుడి కాళ్ళని వెనక్కి, తర్వాత కుడి కాళ్ళని ముందుకు తెచ్చాము. ఇదే సూర్య నమస్కారాన్ని ఈ వేరియేషన్ తో ఎడమ కాళ్ళతో కూడా చేయాలండి. మనము ఇంకో కాళ్ళతో అందరం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూసారు కదండి, నేను ఎడమ కాళ్ళతో కొంచెం ఫాస్ట్గా అయితే చేశానండి. అలైన్మెంట్ ఒకసారి తెలిసిన తర్వాత మనం ఫాస్ట్ చేసినా ఏం పర్లేదండి. అలైన్మెంట్ తెలియకుండా ఫాస్ట్గా చేయటం వల్ల బాడీ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాన్ని ఈ వేరియేషన్తో పాటు మీరు తప్పకుండా మీ సాధనాల్లో ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఓవరాల్గా మన హెల్త్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తానని, కడుపుకి రిలేటెడ్ నాకు ఇష్యూస్ అయితే ఉండేవి, కానీ సూర్య నమస్కారాలు చేయటం వల్ల నేనైతే చాలా నా శరీరంలో చేంజెస్ అయితే చూశాను. కాబట్టి మీరు కూడా ఇదే బెనిఫిట్స్ని మీరు పొందాలని నేను ఆశిస్తున్నానండి. మీరు తప్పకుండా 6 సెట్స్ లేదా 12 సెట్స్ ప్రతిరోజు చేయండి. ఏంటి యశ్మిత, సూర్య నమస్కారాల్లో వేరియేషన్స్, ఆసనాల్లో వేరియేషన్ అంటే ఏంటి అని అంటే ఏం లేదండి. ప్రతిరోజు సేమ్ సూర్య నమస్కారాలు నేను చేపిస్తే మీరు అందరూ బోర్ అయిపోతారు కదండి. కాబట్టి ఆసనాలు ఇంకొంచెం అడ్వాన్స్గా వేరియేషన్స్ అయితే చేస్తున్నాను. మనము సూర్య నమస్కారాల్లో 8 ఆసనాలే ఉంటాయండి, కానీ అశ్వసంచలన ఆసనాలో నేను హ్యాండ్స్ని అయితే రేస్ చేయటం వల్ల మన స్పైన్ అన్నది ట్విస్ట్ అవుతుందండి. కాబట్టి స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి ఈ వేరియేషన్ అయితే మీకు చూపించాను. కాబట్టి తప్పకుండా ఈ వేరియేషన్తో పాటు ఈ సూర్య నమస్కారాలు మీరు తప్పకుండా చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. ఇవాళ మనము మన యోగా సాధనలో మొదటిగా ఆసన చేస్తామండి, మార్జరీ బిథిలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఆసన చేయటానికి టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను సుఖాసనాలో కూర్చున్నాను. కాబట్టి కాళ్ళని ముందుగా స్ట్రెచ్ చేయండి. మోకాల నొప్పులు లేకపోతే మీరు లెగ్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసన నుంచి టేబుల్ పోస్చర్లోకి అయితే వెళ్తారు. చూడండి, టేబుల్ పోస్చర్లో కూడా అలైన్మెంట్ చెక్ చేసుకోవటం చాలా ముఖ్యమండి. మీ భుజం, మీ చేతు అన్నది ఒకటే లైన్లో ఉండాలి. అలాగే మీ మోకాలు, హిప్ అన్నది ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇంకా 2 మోకాళ్ళు, చేతులు దగ్గరగా ఉండొద్దండి. మన షోల్డర్స్ లెవెల్లో చేతుల్ని పెట్టాలి. అలాగే మన హిప్ అంత డిస్టెన్స్లో కాళ్ళని సెపరేట్ చేయాలి. శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముక్కని కిందికి పుష్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మీ వెన్నుముక్కని పైకి లిఫ్ట్ చేస్తూ మీ చిన్ని చెస్ట్ దగ్గరికి తేరండి. మీరు చూసుకున్నట్టయితే నా చేతులు ఇలా బెండ్ లేదండి, స్ట్రైట్గా ఉంచాను. మీరు అంతే ఉంచి ఆసనాన్ని చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మార్జరీ బిథిలాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని ముందుగా మనం కలిసి చేద్దామండి. మోకాల నొప్పులు ఉంటే ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మీరు కూర్చొని కూడా మార్జరీ బిథిలాసన చేయొచ్చు. నేను మళ్ళీ చూపిస్తానండి అది. కానీ ఈ ఆసనాన్ని మనం కలిసి ఇప్పుడు కొన్నిసార్లు చేద్దాం.
మెల్లగా మీరు శిశువాసన లేదా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా 2 కాళ్ళని కూడా ముందుగా స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని మన మనసు అన్నది చాలా కామ్ అవుతుంది. అలాగే మన స్పైన్ని చాలా స్ట్రెంగ్తన్ ఇంకా ఫ్లెక్సిబుల్ చేస్తుందండి. అలాగే మనము వ్రిస్ట్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నా కూడా పొజిషన్ని ఈ భాగంలో ఇలా పెట్టి కూడా మీరు హోల్డ్ చేయటం వల్ల వ్రిస్ట్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి మీరు కుదిరితే ఈ ఆసన తర్వాత వ్రిస్ట్ని ఈ పొజిషన్లో అంటే చేతు వేలు మీ వైపున ఫేస్ చేయాలండి. ఇలా కాకుండా ఇలా పెట్టి మీరు వ్రిస్ట్ని స్ట్రెంగ్తన్ చేయవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన అండి. ఆసన చేయటానికి మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఆసన చేయటానికి ముందుగా మనము చూడండి, నేను టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్లోకి వెళ్తున్నాను. కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. మీరు చూసుకున్నట్టయితే నా ఫ్రంట్ కాళ్ళు అన్నది 90 degreesలో ముందు వైపున ఫేస్ చేస్తుందండి. వెనకాలన్న కాళ్ళని నేను లోపల వైపున ఫేస్ చేస్తూ ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. నా ఈ పై భాగాన్ని కూడా నేను ముందున్న కాళ్ళ వైపున తీసుకెళ్ళానండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని బెండ్ చేస్తూ మనము ఈ పొజిషన్కి వస్తాము. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, వీరభద్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మన మోకాల పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుందండి. మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన మీరు చూసుకున్నట్టయితే 2 కాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన పై భాగాన్ని మనము ట్విస్ట్ అయి హ్యాండ్స్ రేస్ చేస్తున్నాం కదండి. అబ్డామినల్ మన షోల్డర్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. వీరభద్రాసన ఆసనాలన్నీ మన శరీరంలో స్టామినాని పెంచుతుందండి. కాబట్టి మనం ఫిట్గా ఉంటే ఫ్లెక్సిబుల్గా అలాగే స్ట్రెంగ్త్తో పాటు స్టామినా కూడా చాలా అవసరం కదండి. కాబట్టి వీరభద్రాసన సిరీస్ అన్నీ మీరు చేయటానికి ట్రై చేయండి. లెగ్ పొజిషన్ అయితే సేమ్ ఉంటుంది. ప్రతి ఆసనాలోకి మీరు అబ్జర్వ్ చేస్తూ సాధనాలో ఇంక్లూడ్ చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. యష్మిత, మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయమని చెప్పావు. మరి ఆసన చేయాలంటే ఎలా అంటే చూడండి, చైర్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఏ చైర్కి అయితే హ్యాండ్స్ ఉండవు ఆ చైర్ మీద మీరు కూర్చొని ఒక కాళ్ళని ఈ పొజిషన్లో, ఇంకో కాళ్ళని ఈ పొజిషన్లో, మధ్యలో చైర్ని ప్లేస్ చేయండి. దాని తర్వాత మీ పై భాగాన్ని మీరు ఈ వైపున టర్న్ చేస్తూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయొచ్చు. అలాగే హ్యాండ్స్ ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటే మీరు నమస్తే పొజిషన్లో పెట్టి కూడా ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. అలాగే మార్జరీ బిథిలాసన కూడా మోకాల నొప్పులు ఉంటే చూడండి, స్టాండింగ్ పొజిషన్లో కూడా మనము 2 చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి చేతుల్ని సపరేట్ చేస్తూ వెన్నుముక్కని ముందుగా ఓపెన్ చేయండి. చెస్ట్ని ఓపెన్ చేస్తూ పుష్ చేయండి. తర్వాత స్పైన్ని రౌండ్ చేస్తూ మీరు చేతుల్ని దగ్గరికి.
సేమ్ అవే బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. కాబట్టి మోకాల నొప్పులు ఉంటే నేను యోగా సాధన అని చేయలేనా అయితే అనుకోకండి. మనము చేయాలనుకుంటే కూర్చొని కూడా చాలా ఆసనాలు అయితే చేయొచ్చు. మనము తర్వాత ఆసన చేసేద్దామండి. దానికన్నా ముందు సీటింగ్ పొజిషన్కి అయితే వచ్చేద్దాం. కాబట్టి నాతో పాటు మీరు వచ్చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలండి. దండాసన అంటే 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ మనము స్పైన్ని స్ట్రైట్గా ఉంచుతూ ఈ పొజిషన్లో కూర్చుంటాం. ఇప్పుడు 2 కాళ్ళని సెపరేట్ చేయండి. చూసారు కదండి, ఎంత అయితే అంతే వైడన్ చేయండి, ఏం పర్లేదు. మరి ఎక్కువగా స్ట్రెచ్ చేయబోయి అనవసరంగా మనం డ్యామేజ్ చేసుకోవద్దండి. కాబట్టి నాకు ఈ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. మగవాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి ఈ ఆసన. కాకపోతే మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మెల్లగా చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను ముందుగా నా చేతుల్ని కింద డ్రాప్ చేస్తున్నాను. ఇది చాలా మందికి వరకు కష్టంగా ఉండొచ్చండి. చేతులు డ్రాప్ అవ్వవు, ఇక్కడ వరకే వెళ్ళగలుగుతారండి. కానీ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ మీకు కుదిరితే ముందుకి వెళ్ళి చేతుల్ని డ్రాప్ చేయండి. యష్మిత, చేతులని డ్రాప్ చేయమన్నావు కదా అని అంటే ఇలా పెట్టేయకండి. చూడండి, నా వెన్నుముక్క ఏ పొజిషన్లో ఉందో ఇలా కాకుండా ఇలా పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత చేతులని చూడండి చీక్ పైన పెట్టి ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఆసనాన్ని హోల్డ్ చేయండి. ఇంకా మీ దృష్టిని హిప్ రీజియన్లోకి తీసుకెళ్ళండి. చూడండి, మీ దృష్టిని ఏ భాగం దగ్గర స్ట్రెచ్ అవుతుందో అక్కడ మీరు తీసుకెళ్ళటం వల్ల స్టిఫ్నెస్ అన్నది ఈజీగా పోతుందండి. కాబట్టి మీ దృష్టిని హిప్ రీజియన్కి తీసుకెళ్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే శ్వాస మీద దృష్టి పెట్టండి. మెల్లగా ముందుగా మీ చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ మెల్లమెల్లగా చేతులతో వెనక్కి వస్తూ మీరు పైకి రేజ్ అవ్వటానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఉపవిష్ట కోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాను. మీరు అందరు కూడా ట్రై చేయొచ్చండి. చిన్న పిల్లలకి చేయించడం వల్ల వాళ్ళు గేమ్ లాగా కూడా ఉంటుందండి. అలాగే ఈ హిప్ దగ్గర స్టిఫ్నెస్ అన్నది అక్యుములేట్ కాకుండా ఉంటుంది. కాబట్టి హిప్ దగ్గరే మనం ఎక్కువగా ఎమోషన్స్ని స్టోర్ చేస్తాం. కాబట్టి దీన్ని స్టిఫ్నెస్ తీయటం చాలా అవసరం అండి. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మీరు చేస్తూ మీ పిల్లలతో చేయించడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. కాబట్టి చూసేద్దామండి ముందుగా ఆసన ఎలా చేయాలో. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. అలాగే 2 కాళ్ళ అరికాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ మోకాళ్ళని సైడ్కి ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. చూడండి, చాలామంది దీన్ని తితిలి ఆసన అంటారు. తితిలి ఆసన అంటే మనము లెగ్స్ని ఫ్లాప్ చేస్తేనే అది తితిలి ఆసన అవుతుంది. బద్ధ కోణాసన అంటే 2 కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ మోకాళ్ళని కిందికి పుష్ చేస్తూ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ఈ పొజిషన్లో కూర్చోవటమే బద్ధ కోణాసన అండి. కాబట్టి ఈ పొజిషన్లో ఉంటూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి చేతులతో మీ మోకాళ్ళని కిందికి పుష్ చేస్తూ ఎంత అయితే అంత బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి.
ప్రతి ఎక్సలేషన్తో ఇంకొంచెం ముందుకి వెళ్ళటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించాను కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోనాసన. ఈ ఆసనం వల్ల కూడా మనకి హిప్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించవచ్చు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ చేసామండి. బెండింగ్ ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి బ్యాక్ మజిల్స్ అన్నవి కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో మనకి ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తామండి. ఆ భాగంలో స్ట్రెచ్ చేయడం వల్ల ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన సాధన. మనము సూర్య నమస్కారాలతో పాటు కొన్ని ఆసన సాధనాలు అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా అండి హిప్ ఓపెనింగ్ గురించే చెప్తానండి. హిప్లో స్టిఫ్నెస్ అన్నది ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కువగా చైర్లలో కూర్చోవటం వల్ల, లేదా ఆరామ్సే మనం సోఫా మీద అలా కూర్చొని టీవీ చూడటం వల్ల, ఇలా చేయటం వల్లే మనకి హిప్లో ఉన్న స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. కాబట్టి ఎంత అయితే అంత కింద కూర్చోవటానికి ట్రై చేయండి. చూడండి, కింద కూర్చుంటున్నప్పుడు కూడా చాలా పొజిషన్లో మీరు ఇలా కూర్చోవచ్చు, లేదా మీరు ఇలా కూడా కూర్చోవచ్చు, లేదా ఇలా కూర్చోండి. ఏ పొజిషన్లో అయినా కూర్చోండి, కానీ ఎక్కువ వరకు కింద కూర్చోవటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి హిప్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించవచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.